వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. రేపు పొద్దుటికి దోశకి నానబోసానండి. 3 ఉప్పుడు బియ్యం, ఒక పచ్చి బియ్యం, అన్నం తినే బియ్యం ఒకటి, ఉప్పుడు బియ్యం 3 వేసానండి. కడిగేసి నీళ్ళు పోసి పెడతానండి, మంచి నీళ్ళు పోసి పెడతా. ఇదో మెంతులు, అదంటే ఒక గ్లాసు మినపప్పు అండి. ఇవన్నీ కడిగి నానబెడతాయి. ఏంటంటే పొద్దుటే ఒక సైడు వంట చేసేసి గ్రైండర్స్ ఎత్తాయండి, మళ్ళీ పొయ్యి దగ్గరికి వచ్చేది వంట రూమ్లోకి రాకుండా ప్లాన్ అండి. నైటే నానబెట్టేస్తే పొద్దుటే గ్రైండర్స్ రేపు సాయంత్రం పిండి వాడుకోవచ్చండి, లేదంటే రేపు సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అసలు యాక్చువల్ ప్లాన్ వేరే అండి. నేను ఈరోజు రేపు పొద్దున వడేద్దాం అనుకున్నా. 3 రోజుల ముందు వడేసి నాటుకోడి వండితే మా అమ్మాయి చిన్నమ్మాయి వేరే టూర్కి వెళ్ళింది, ఊటీకి వెళ్ళింది. హస్బెండ్ వైఫ్ కార్లు వెళ్ళారు, వాళ్ళు రాత్రి వచ్చారు. సరే మొన్న పెద్ద అమ్మాయికి వండిచ్చాను, చిన్నమ్మాయికి కూడా ఏమైనా చేసిద్దామని అనుకుని మళ్ళీ ఒకటి చూడండి, ఈ ఎండ వేడికి నేను పొద్దుటే లేసి పిండి రుబ్బి పొయ్యి కాడ ఉండి వేయగలనా లేదా ఒక డౌటు. ఇప్పుడు వడ వేసేస్తానని చెప్పి పొద్దుటే లేసి నేను వేయలేకపోతే అండి మళ్ళీ అప్సెట్ అవుతుంది. మా అమ్మ అయితే ఒక తలనొప్పండి. తను తినేటప్పుడు వేయాలి, వేడిగా వేయాలి. తను ఏ టైంకి లేస్తే ఆ టైంకి వేయాలి. తినేది 3, 4 దాని మీద లెక్క పెట్టుకుని తింటుందండి. ఒళ్ళు పెరగకూడదని చూసుకుంటూ ఉంటుంది. నేను అసలే అండి కాళ్ళ నొప్పులు వెయిట్ తగ్గించుకుంటున్నా. నేను తిన్న 2 మహా అయితే ఒక 3 తింటా. మా వారు ఆయిల్ ఫుడ్ వారంలో నెలలో ఒకసారి తింటారు. ఆయనకి అనవసరంగా ఎందుకనేసి ఈరోజు రాగి ఇడ్లీ వేసాను కదండి. రేపు కూడా రాగి పోయో లేదంటే గోధుమ రవ్వ రాగి ఇడ్లీ వేసానండి. ఇంకా 2 మిగిలినవి. ఇదే అండి, ఇలాగే రాగి ఇడ్లీ అని, గోధుమ రవ్వ ఇడ్లీ అని, ఉప్మా రవ్వ ఇడ్లీ అని ఏదో ఒకటి అండి. ఏం లేదండి, మినపప్పు రుబ్బేసుకుంటాం కదా. మినపప్పు రుబ్బేసినప్పుడు దాంట్లో ఇడ్లీ రవ్వకు బదులు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఏదో ఒక రవ్వ కలుపుకుని కొంచెం రాగి పిండి కలుపుకున్నాను అనుకోండి, రాగి ఇడ్లీ అండి. బియ్యం వాడకూడదండి షుగర్ పేషెంట్లకి. నేను పొద్దుట ఎండలో వేయలేననేసి వడల సంగతి ఏమి ఎత్తలేదండి. నేను ఏమంటే పొద్దుటే పొయ్యి దగ్గర ఉండే సిచ్యువేషన్ ఏం లేదండి. తమిళనాడులో వేలూరులో 110 డిగ్రీలు అంటండి. నుంగంపాకం మేము ఉండే ఏరియాలో 105 డిగ్రీలు అండి. వేడికి అసలు పొయ్యి కాడ ఉండే ఛాన్సే లేదండి. ఇంకా నూనె పొయ్యి మీద పెట్టి పొయ్యి కాడ అంటే కొంచెం కష్టంగా ఉందండి. ఇంకొకసారి వడలేసి మా చిన్నమ్మని పిలుద్దాంలే అని ఈ పూటకి దోశతో సరిపెట్టేస్తా.